అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి. హాయిగా ఇంకో ఊరికి, ఏలూరుకి. మాకు రేపటి నుంచి క్రిస్మస్ సెలవులు. ఇవాళ మదర్ సుపీరియర్ అన్ని క్లాసుల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన పిల్లలకి స్వయంగా పువ్వులు అతికించిన ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు, చప్పట్లు కూడా కొట్టిస్తారు. ఇంకా మాలాంటి వాళ్ళం టీచర్ దగ్గర కార్డులు తీసుకొని మేమే పువ్వులు అతికించుకోవాలి. అన్ని పేపర్లలోనూ మార్కులు ఓసారి వేశాక బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అని 5 మార్కులు తీసేస్తారు. కాబట్టి నేను చచ్చినా ఫస్ట్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ మదర్ దగ్గర గ్రీటింగ్ కార్డు అందుకోవాలంటే ఇంకో ఉపాయం ఉందిలే. అదేమిటంటే పాత బట్టలు కానీ, దుప్పట్లు కానీ, స్వెటర్లు కానీ ఎక్కువగా పోగేసి తీసుకెళ్ళి కాన్వెంట్ సిస్టర్కి ఇవ్వాలి. అందరికన్నా చాలా తెచ్చిన పిల్లలకి మదర్ మెరీ క్రిస్మస్ చెప్పి గ్రీటింగ్ కార్డు ఇస్తారు. ఒక్క మా ఇంట్లోవే అయితే తక్కువగా కనపడతాయని హరే రామ వాళ్ళ ఇంట్లోనూ, ప్లీడర్ గారింట్లోనూ, మామీ వాళ్ళ ఇంట్లోనూ కూడా కొన్ని అడిగి తెచ్చా. పాపక్క, ప్రమోదక్క మాత్రం వాళ్ళ ఇంటికి వస్తే చంపేస్తామన్నారు. మావి మేము ఇచ్చుకోగలంలే, నీ సాయం ఏమక్కర్లే అని కూడా అన్నారు. వాళ్ళ ఇంట్లోవి వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే. నాలాగా ఇంకొకళ్ళని అడిగి తెమ్మని చూద్దాం. ఈ పాత బట్టలన్నీ సిస్టర్లు పేదలకి పంచుతారన్నమాట. ఎవరో వీధిలో ఎర్ర సైకిలు దిగుతున్నారు. ఎవరబ్బా అనుకుంటూ వాకిట్లోకి పరిగెత్తా. పాపా, ఇది వెంకటేశ్వరరావు గారిల్లేనా? కాదండి, సీతారామయ్య గారిల్లు. ఎవరిల్లో పట్టుకొని మనదంటే బాగుండదు కదా. మరి ఇంటి నెంబర్ అదే ఉందే? ఆ సైకిల్ అబ్బాయి అడిగాడు. అంటే వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు. మేము ఊరికే అద్దెకుంటున్నాం అంతే. ఇది మా ఇల్లు ఎలా అవుతుంది? ఎర్ర సైకిల్ అంటే టెలిగ్రామ్ వచ్చిందా? ఇంతకీ ఎవరు చచ్చిపోయారు? అతను చదవటం మొదలెట్టాడు. స్వామినాథన్ గారని. అయ్యో పాపం, మొన్ననేగా ఊరెళ్ళారు. ఇంత తొందరగా చచ్చిపోయారా? ఓర్నా తల్లోయ్, తప్పు తప్పు, ఆయనేం చచ్చిపోలేదు. మీ నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందని ఎల్లుండి లోపల జాయిన్ అవ్వమని టెలిగ్రామ్ ఇచ్చారు అని చెప్పి వాడు సైకిల్ ఎక్కి ఉడాయించాడు. ఆ కాగితం నా చేతిలో పెట్టి, అమ్మా ఇటు చూడు, టెలిగ్రామ్, మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఏలూరు వెళ్ళిపోవాలి, ఎల్లుండే వెళ్ళాలి అని పాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి కాగితం ఇచ్చేసా. వచ్చింది శ్రీముఖం అనుకుంటూనే ఉన్నా మూటాముల్లె సర్దాలని. ఏలూరులో అమెరికన్ ఆసుపత్రి పనొచ్చుంటుంది కంపెనీకి. ఏం నీ ఒళ్ళో ఒరిగి పడిందని అలాగెంతుతున్నావు? పని మీదకి వెళ్ళిన నాన్నని కేకేసుకొనిరా. అమ్మ రమ్మంటుందని చెప్పు. టెలిగ్రామ్ సంగతి చెప్పకు. క్షణంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి జీపులో నాన్నతో కలిసి వచ్చేసా. నాకంతా రోజుకో హడావిడిగా కొత్త రకంగా ఉంటే ఎంత ఇష్టమో చెప్పలేను. రోజు సోదిలా ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? ట్రాన్స్ఫర్ అంటే ఎంత మజా. కొత్త ఊరు, కొత్త స్కూలు, కొత్త టీచర్లు. కానీ అమ్మకి విసుక్కోవడం తప్ప ఏమీ తెలీదు. నే సంతోషిస్తే కూడా చూడలేదు. ఇదిగో టెలిగ్రామ్. మనకి గుంటూరు నీళ్ళకి రుణం తీరిపోయింది. కనీసం పిల్లల పెద్ద పరీక్షలు అయ్యే వరకైనా ఉండనిస్తారేమోనని ఆశపడ్డా. అన్నట్లు రేపటి నుంచి వీళ్ళ స్కూలు సెలవులు. టీసీలు కావాలని ఉత్తరం రాసియండి నాని చేతికి అని చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నాన్న రాయటం మొదలెట్టాడు. నాని, నువ్వే క్లాసే? మీరెక్కడ దొరికారు నాన్న నాకు? నేనే క్లాసో కూడా తెలియని నాన్నవి. 4th B అని రాయండి. ఇంకా నీ పని నయమే, క్లాస్ ఒక్కటే తెలియదు. నాదైతే పేరు కూడా తెలియదు. చిన్నారి నవ్వటం మొదలెట్టింది. నీ పేరెందుకు తెలియదు? పద్మిని, 2nd A సెక్షన్. నాన్న మహా గొప్పగా చెప్పారు. అయ్యో పిచ్చి నాన్న, పద్మిని పెద్దనాన్నగారి అమ్మాయి పేరు. నా పేరు పద్మ, 2nd B. చిన్నారి మళ్ళీ నవ్వటం. ఇంతలోకి మళ్ళీ అమ్మొచ్చి చాలు వెకిలి నవ్వులు. అవసరం పడితే డబ్బు కట్టండి. ఎంత ఆలస్యమైనా అందరు టీచర్లకి చెప్పి టీసీలు తీసుకునే రండని 10 రూపాయలు ఇచ్చి 196 ఆర్డర్లేసి పంపింది. పెద్ద బట్టల మూట ఉంటుంది కదా అని డ్రైవర్ చేత మమ్మల్ని స్కూల్లో దిగబెట్టించేశారు నాన్న. గేటు దగ్గర జీపు దిగి ఆ మూట ఈడ్చుకుంటూ ఆఫీసు సిస్టర్ దగ్గరికి వెళ్ళాం. మేం తెచ్చినది చూసి ఆవిడ, చాలా కలెక్ట్ చేసి తెచ్చారే, మంచి పిల్లలు, మిమ్మల్ని ప్రభువు చల్లగా చూస్తాడు అంటూ ఆ మూట తీసుకున్నారు. ఏం చూస్తాడు సిస్టర్?
మిమ్మల్ని అందరి వదిలి వెళ్ళిపోమ్మంటున్నాడు ప్రభువు. మా నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. టీసీలు ఇప్పించండి అని ఉత్తరం ఇచ్చాను. ఆవిడ నాన్న ఉత్తరం చదివారు. అన్ని ఊళ్ళు తిరిగితే మీకు చాలామంది స్నేహితులు వస్తారు కదా, ఎన్నో విషయాలు కూడా తెలుస్తాయి కదా, అదే ప్రభువు ఆశీర్వాదం అన్నమాట. మీరు భోజనాల బెల్లులో రండి, టీసీలు ఇస్తాను అన్నారు. భోజనాల బెల్లులో మదర్ మా ఇద్దరిని తన రూములోకి పిలిచారు. మీరిద్దరూ మంచి పిల్లలు, ఎక్కడున్నా అందరి పట్ల స్నేహంగా దయగా ఉండి మన స్కూలుకి పేరు తేవాలి, పెద్దల్ని గౌరవించాలి. టీసీలతో పాటు ఏలూరు కాన్వెంట్ మదర్కి కూడా ఉత్తరం ఇస్తున్నాను. అక్కడ ఇవే పుస్తకాలు కాబట్టి మీ నాన్నగారిని మిమ్మల్ని అదే స్కూల్లో చేర్చమని చెప్పండి అని చెప్తూ మా ఇద్దరికి మంచి గ్రీటింగ్ కార్డులు ఇచ్చారు. ఆవిడ మమ్మల్ని మంచి పిల్లలనేందుకు గొప్పగా అనిపించినా అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎంత బెంగొచ్చిందో. కొందరు టీచర్లని మళ్ళీ చూడననుకుంటే నాకు బోల్డ్ ఏడుపొచ్చేసింది. మళ్ళీ చూద్దామని గుంటూరు వచ్చినా టీసీలు తీసుకున్న పిల్లల్ని లోపలికి రానిస్తారో రానియరో. కానీ మేము ఎంచక్కా ఏలూరు వెళ్ళిపోతున్నామని కొందరు కుళ్ళుమొహాలు ఎంత ఏడ్చుకున్నారో. మీకేమే అదృష్టవంతులు, మీ నాన్నది ట్రాన్స్ఫర్ల ఉద్యోగం కాబట్టి అన్ని ఊళ్ళు తిరగొచ్చు, ఎన్నో ఇళ్లలో ఉండొచ్చు. మాకైతే చచ్చేదాకా ఒకటే బడి ఒకటే ఇల్లు, మా నాన్నలకి ట్రాన్స్ఫర్లే ఉండవు అని. ఎంత ఆశో! ట్రాన్స్ఫర్లు అందరికీ అవ్వమంటే అవుతాయా? కనీసం చిన్న ఇంజనీర్ అన్నా అవ్వాలి కదా. ఇంకా పాపక్క ప్రమోదక్క వాళ్ళకైతే విసిగొచ్చేలా చచ్చేంత డబ్బు. ఊరికే బియ్యం బస్తాలు హాల్లో పెట్టుకోవడం, వండుకొని తినడం, ఇంకెవ్వరికి ఏ పని ఉండదు. తెల్లారితే సెలవులు. ఎలాగూ మేము ఊరెళ్ళిపోతున్నాం కదా అని అందరం కలిసి నా ఇల్లు సినిమా చూసొచ్చాం. సరిగ్గా నాన్న ప్రయాణం అవుతుంటే గుర్తుకొచ్చి అడిగా, మీరొక్కరే పెడుతున్నారా నాన్న రైల్లో? అవునురా. ఏం, వారం రోజుల్లో ఇల్లు కుదుర్చుకొని వచ్చి మీ అందరినీ తీసుకెళ్తాగా అన్నారు. కాదు నాన్న, నిన్న సినిమాలో లాగా ఏవైనా అయ్యి మీకు మతిపోతే మనం మళ్ళీ మేం పెద్దగయ్యాక కలుసుకుంటే మమ్మల్ని ఎలా గుర్తుపడతారు? అందుకని అదిగదిగో గగనసీమ అని గుర్తుపెట్టుకోండి. ఆ పాట పాడితే మేం గుర్తొస్తాం అన్నా. అంతే, ఇక చూసుకో. అమ్మ బాధింది విసనకర్రతో నన్ను. అడ్డం వచ్చిన నాన్నకు కూడా తగిలాయి. ముందు జాగ్రత్తగా నేనేం చెప్పినా నేను శకున పక్షిలా కనిపిస్తాను ఆవిడ గారికి. అది నేను చేసుకున్న పుణ్యం. పుంగోనం చేత అన్ని సామాన్లు ప్యాక్ చేయించుకోమని చెప్పి నాన్న ఏలూరు వెళ్ళిపోయారు మా టీసీలు తీసుకుని. మంచాల నవార్లన్నీ విప్పి సోడాలో ఉడకబెట్టించి ఉతికి ఆరేయించి ఉండలుండలుగా చుట్టించింది అమ్మ. వాడు మంచాలు క్యాంప్ కాట్లు కాళ్ళకి కాళ్ళు విడగొట్టి గోనె పట్టాలో వేసి చిన్న షాల్తీలా తయారు చేశాడు. అందులోంచి 6 మంచాలు వస్తాయంటే ఎవరూ నమ్మరు. మడత కుర్చీలు కూడా అలాగే 4 కలిపి కుట్టేశాడు. పెద్ద బియ్యం డ్రమ్ములో చిన్న చిన్న సామాన్లన్నీ వేసి ఆ డ్రమ్ము కూడా కుట్టేశాడు. అలమరలో ఉన్న బొమ్మలన్నీ పాత చీరలలో చుట్టి మంచం కింద ఉండే నల్ల పెట్టెలో పెట్టాడు. చూస్తుండగానే ఇల్లంతా గోనె పట్టాల్లోకి, డ్రమ్ముల్లోకి, పెట్టెల్లోకి వెళ్ళిపోయింది. అమ్మ ఒక్క కుంపటి, 2 గిన్నెలు, మూకుడు, 4 గ్లాసులు మాత్రం ఇవతలుంచింది. అడ్డాకుల్లో అన్నాలు తింటే ఎంత సరదాగా ఉంటుందో, మధ్య మధ్యలో పుల్లలేరుకుంటూ. మరి మా అమ్మకెందుకు తోచలేదో ఇన్నాళ్ళు. పాపం ఇల్లుగల తాతగారు, అమ్మమ్మగారు ఏమీ ఇల్లేరు. నువ్వు లేకపోతే ఈ వీధిలో వాళ్ళ అజా ఎవరు కనుక్కుంటారే? అసలు నీకు మేము గుర్తుంటామా? నీకేం, అడవిలో పడేసినా కాలక్షేపం చేసి వస్తావు అని రోజూ అడిగేవాళ్ళు. అమ్మేమో, పిన్నిగారు మీ ఇద్దరిని వదిలి వెళ్ళాలంటే ఎంత బెంగగా ఉందో, అచ్చం మా అమ్మ నాన్నగారి దగ్గర ఉన్నట్టే నిశ్చింతగా ఉన్నాను ఇన్నాళ్ళు. కొత్త ఊళ్ళో ఎలా ఉంటామో, అందరూ మీలా ఉండరు కదా అని బాధపడింది. నాని, నాకు మళ్ళీ గారెలు నేతితో చేయమని రోజు మీ అమ్మతో పోట్లాడేదానివిగా, ఇవిగో మీ అందరి కోసం చేశా అని పెద్ద బేసిండు గారెలు తెచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. అవి ఎంత బాగున్నాయో. కానీ అమ్మ ఒక్కటి కూడా తినలా. నేతిలో గారెలు వేయించడం ఏమిటి, వెగటొచ్చేలా అని చెప్పి. అది మన మంచికేలే. కొన్నైనా కొందరికి నచ్చకపోతేనే కదా ఎవరన్నా ఇచ్చినవి మనం మనసు తీరా తినేది. 4 రోజులకే నాన్న వచ్చేశారు. ఇల్లు అది కుదుర్చుకొని
జీపుని కూడా ఏలూరు తీసుకెళ్ళి పొమ్మన్నారట. మరి స్వామినాథన్ గారిని మద్రాసు వేసేశారుగా. ఇంకా ఏలూరులో నాన్నే స్వామినాథన్ గారన్నమాట. ఇంకా నాన్నొచ్చాక ఆ మిగిలిన గిన్నెలు కూడా మూట కట్టేసి పూటకో ఇంట్లో భోజనాలు. అమ్మకైతే ఉత్త జాకెట్ బట్టలు, పసుపు కొమ్ములే కానీ నాకెన్ని రకాల ప్రెజెంట్లు వచ్చాయో. హరే రామ తాతగారు పెద్ద రామ పట్టాభిషేకం ఫోటో, పాపక్క వాళ్ళు ఇంగ్లీషు గ్రామర్ పుస్తకం, ప్రమోదక్క వాళ్ళు క్యారమ్స్ బోర్డు, ఇలా. దీని సామానుకే జీపు చాలేటట్టు లేదని అప్పుడు అమ్మ తిట్లే నాకు. 3 వరకు వర్జం ఉందని మేం సామాన్లన్నీ సర్దేసుకొని రెడీ అయిపోయినా బయలుదేరనీయలేదు అమ్మమ్మ గారు. పొద్దుట్నుంచి కళ్ళు తుడుచుకోవడమే. అన్నం కూడా సహించలేదట ఆవిడకి. అమ్మతో పాటు మా నలుగురికి కూడా బొట్లు పెట్టి అరటిపళ్ళు ఇచ్చారు. జీపు దాకా బుజ్జినెత్తుకుని వచ్చి, పొండే దొంగ మొహాల్లారా, ఏ బంధాలు లేకుండా బతకమని భగవంతుడు మమ్మల్ని పుట్టిస్తే మీ మీద మమకారం పెట్టుకోమని మాకెవరు చెప్పారు అంటూ చివరిసారిగా మమ్మల్ని కోప్పడి జీపెక్కించేశారు అమ్మమ్మగారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.